ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ 'డ్రాగన్'. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరియర్లో 31వ చిత్రంగా రాబోతోంది. ఎన్టీఆర్ లేని యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మేకర్స్ అధికారిక ప్రకటించి ఒక ఫోటోను సైతం విడుదల చేశారు. భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని షెడ్యూల్స్ని ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుతున్న ప్రకారం ఈ నెలలోనే ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. మొదట ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి షూటింగ్కి హాజరు కావాల్సి ఉంది. కానీ వార్ 2 సినిమా పాట చిత్రీకరణ మధ్యలో నిలిచిపోవడంతో ఎన్టీఆర్కి ముందుగానే సమయం లభించిందట. వార్ 2 సినిమా పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ రోషన్ ప్రమాదానికి గురి అయ్యాడు. ఆయన నిల్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన డాన్స్ చేసే పరిస్థితి లేదు. దాంతో కనీసం నెల రోజుల పాటు షూటింగ్కి బ్రేక్ వచ్చింది. ఈ కారణంగానే 'డ్రాగన్' సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముందుగానే డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్రామ్ సైతం సహనిర్మాతగా ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ నెలలో పాల్గొనబోతున్న షెడ్యూల్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్పై సోలో సాంగ్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఒకే షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, సోలో సాంగ్ని షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 2వ వారంలో లేదా 3వ వారంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ తర్వాత వార్ 2 షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత ఎన్టీఆర్ 2 సినిమాలు సమాంతరంగా చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలా ఒకేసారి సినిమాలు చేసే హీరోలు తక్కువ మంది ఉన్నారు. ప్రభాస్ మాత్రమే ఒకేసారి 3, 4 సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 'డ్రాగన్' సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఖచ్చితంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.